హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మినిని. సో నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే అరటికాయల బజ్జీలు ఎలా చేయాలి అనేది ఈ చిన్న వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. సో నేనైతే 3 అరటికాయలు తీసుకున్నానండి, ఫ్రెష్వి. సో వాటిని ఏంటంటే వాటి కోసం శనగపిండి తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ అంత శనగపిండి తీసుకున్నాను అనమాట. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఓమా. సో ఓమా అనేది కంపల్సరీ అండి. సాల్ట్, ఓమా అనేది వేసుకోవాలి. మీకు ఆప్షనల్, కొంచెం లైట్గా కారపొడి వేసుకున్నా పర్వాలేదు. సో పిల్లలకు కాబట్టి అంత అవసరం లేదు. సో దాన్ని ఇంకా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. బాగా పీస్ అనేది అందులో మునిగేటట్టుగా కలుపుకోవాలి పిండిని. సో ఇలా అరటికాయనైతే అడ్డంగా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని, సో ఈ కట్ చేసుకున్న పీసెస్ని అందులో డిప్ చేసేసి, సో ఒకటొకటిగా మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఏం లేదండి, ఆలు బజ్జీ ఎలా చేస్తామో సేమ్ అలాగనే. సో అక్కడ ఆలు, ఇక్కడ అరటికాయ, అంతే. సో అరటికాయ పైన తొక్కంతా తీసేసి, సో అడ్డంగా కట్ చేసి దాన్ని సన్నగా పీసెస్ చేయడమే అనమాట. ఒక్క అరటికాయలోనే దాదాపుగా ఒక 20-30 పీసెస్ అవుతాయి. ఈ 3 అరటికాయలలోనే చాలా వరకు అయ్యాయి అన్నమాట. సో మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో అరటికాయ కూడా హెల్తీ ఫుడ్డే కాబట్టి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. పిల్లలకి మంచిగా పెట్టొచ్చు. సో చాలా బాగా టేస్టీగా ఉంటుంది. లోపల అరటికాయ కూడా ఉడికిపోతుంది అనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో, మంచి వంటకాలతో నేను మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియోస్ని మీరు ఫాలో అవుతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.